నాకు ఫోటో పెట్టవా? నా పేరు కోగంటి రవికుమార్. నేను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ సంస్థల సిబ్బంది సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధిని. ప్రస్తుతం మా ముందున్న పెద్ద సమస్య మేడేపల్లి విజయరాజు గారని, ఆయన కాకినాడ డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తూ ఆయన చేసిన అవకతవకలకి అర్థాంతరంగా ఆయన పిలిపించి ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయమన్నారు. ఆయన మీద విపరీతమైన అభియోగాలు వస్తూ మా సిబ్బంది మొత్తాన్ని కూడా ఆయన కాల్చి పీల్చి పిప్పుకు తినేస్తూ ఉంటే మేము ఆయన మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, దేవాదాయ శాఖ కమిషనర్ గారికి ఫిర్యాదు చేశాం. ఆ ఫిర్యాదు చేసిన వెంటనే మేము అన్ని ఆధారాలు సబ్మిట్ చేస్తూ ఫిర్యాదు చేశాం ఆయనకి. ఆ ఫిర్యాదు మీద వెంటనే వాళ్ళు రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ గారిని విచారణాధికారిగా వేశారు. ఆ వేసిన దగ్గర నుంచి కూడా ఆయన మమ్మల్ని ఒక చోటమోట ఒక దాని గ్రూపు ఒక ఛానల్, దాని యూట్యూబ్ ఛానల్ విలేకరుతో మమ్మల్ని నానా రకాలుగా భయపెడుతూ బెదిరిస్తూ మమ్మల్ని మీద క్రిమినల్ కేసులు పెడతాము, మమ్మల్ని బెదిరిస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ముందేమో మాకు డబ్బులాస్ చూపించి పంపించారు. దానికి మేము లొంగలా. మేము ఇలాంటి అవినీతి అధికారి ఉండకూడదు దేవాదాయ శాఖలో అనే పట్టుదలతో మేము ముందుకెళ్తూ దానికి వెళ్తే తర్వాత మాకు 2 రోజుల నుంచి మమ్మల్ని బెదిరించడం బిగించేశారు. మీ మీద క్రిమినల్ కేసులు బయటిస్తాము, ఆయన సంగతి తెలియదు అంటూ. ఈయన గతంలో 2018లో ఏసీబీ వాళ్ళు ఇతని మీద దాడి చేసి పట్టుకుంటే అది పేపర్లో కూడా వచ్చింది. 100 కోట్ల రూపాయలు, 1000 చీరలు, బంగారం, గుట్ల బంగారాలు దొరికితే ఈయన మీద ఈ రోజు దాకా కూడా కనీసం ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయలేదు. దేవాదాయ శాఖ అధికారులు ఇతని మీద చర్యలు తీసుకోలేదు. పైగా ఇతనికి ప్రమోషన్ ఇచ్చారు. మళ్ళీ డిప్యూటీ కమిషనర్గా ప్రమోషన్ ఇచ్చి ఇతన్ని కాకినాడ పంపించారు. అక్కడ ఇష్టం వచ్చినట్టుగా ఈయన చెలరేగిపోయి, పైగా ఈయన ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ఆర్థికపరమైన అసలు తీసుకోవద్దని చెప్పినా కానీ అతను ఇష్టం వచ్చినట్టుగా చేసి అక్కడ అవకతవకలు చేసి ఈవోల్ని పీడించి వాళ్ళని పీడించి డబ్బులంతా బాగా గుంజుకుని మళ్ళీ కోట్లు సంపాదించాడు. మళ్ళీ అక్కడ ఇప్పుడు మేము ఫిర్యాదు చేశాం కాబట్టి మా మీద చేస్తున్నారు. ఈయన మీద తక్షణమే ప్రభుత్వం సస్పెండ్ చేసి ఇతని మీద ఉన్న వాటి మీద ఆ అభియోగాలకి ఇందులో కమిషనర్ గారు కూడా ప్రాసిక్యూషన్ చేయమని ఏసీబీకి రాశారు. ఇది గమనార్హం. అయినా స్పందించట్లా. ఇతను వైసీపీలో ఉన్నప్పుడు ఆ వెల్లంపల్లి శ్రీనివాసు, తుట్టు సత్యనారాయణ గారితో అయితే యథేచ్ఛగా వాటేసుకుని ఫోటోలు, ఒకళ్ళ నోట్లో ఒకళ్ళ కేకులు పెట్టుకుని ఫోటోలు, రోజాతో ఫోటోలు, వాళ్ళతో అంటకాగి ఇంకా ఈయన ఏమనుకుంటున్నాడంటే వైసీపీ ప్రభుత్వమే నడుస్తుంది అనుకుంటున్నారు. మేమైతే చంద్రబాబు గారి పారదర్శకత మీద, పవన్ కళ్యాణ్ గారి పారదర్శకత మీద మాకు నమ్మకం ఉంది. మాకు ప్రభుత్వం ఇంకా మేనమేషాలు లెక్క పెట్టకుండా ఇతన్ని తక్షణమే ఇక్కడి నుంచి సస్పెండ్ చేసి ఇతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పని మా రాష్ట్ర సంఘం తరఫు నుంచి నా ప్రధాన డిమాండ్ చేస్తున్నానండి. దీని మీద మీరు ఉన్నతాధికారులకి ఫిర్యాదులు చేశారు? నేను ఉన్నతాధికారికి ఫిర్యాదు చేశానండి. 25/8/2024 నేను అందరికీ ఫిర్యాదు చేశానండి. ఇదిగో ఫిర్యాదు కాపీ. నా ఫిర్యాదు కాపీ మీద స్పందించి విచారణాధికారిగా నియమించారండి. నియమించారు కాకినాడ రాజమండ్రి రీజనల్ జాయింట్ కమిషనర్ గారిని. ఆయన నిప్పు కణిక. ఆయన నియమించారు కాబట్టి అతను భయపడిపోయి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఎవరో కాగితాలు పెట్టించారని చెప్పండి, నా మీద చెప్పమాకండి, నన్ను తప్పించండి, నన్ను మీకేం కావాలో చూస్తానని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. తర్వాత ఈయన మీద ఆర్పి ఠాగూర్ గారని అప్పుడు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఉన్నాయండి. ఆయన రాసిన పొంకాలుగా ఎంతెంత ఎక్కడెక్కడ ఉన్నాయి. తదుపరి మళ్ళీ దీని తర్వాత కూడా ఈయన ఈ పట్టుకున్న తర్వాత కూడా ఈయన మళ్ళీ సంపాదించేసాడు 1000 కోట్లు. అవన్నీ కూడా ఆధారాలతో సహా మా దగ్గర వీడియో ఉన్నాయండి. ఆ వీడియో ప్లే చేయమంటే ప్లే చేసి చూపిస్తాను మీకు. మమ్మల్ని బెదిరించింది కాదండి వాళ్ళు. అది ఏంటంటే నాకు చేయరు ఫోన్, మా కింద అసోసియేషన్ వాళ్ళకి చేస్తారు. అది రికార్డు చేశాను. మేము పెట్టేది
ఈయన ఏసీబీ కేసు పట్టుకున్నాక కాకినాడ డిప్యూటీ కమిషనర్కి వెళ్ళాక ఎంత సంపాదించాడు, మళ్ళీ ఇందులో గజాలు అంగుళాలతో సహా ఉన్నాయి సార్ మా దగ్గర. మీరు షూట్ చేయించారు కదా, అది నాకు ఏది జరిగి పెట్టండి, నేను దీంట్లో కలుపుకుంటాను సరిపోతుంది. ఇదిగోనండి నేను పెడుతున్నాను నేను. అది ఈయన మళ్ళా ఎంత సంపాదించాడు ఇందులోకి వచ్చేసిన తర్వాత అంగుళం ఎన్నెన్ని పొలాలు ఎన్నెన్ని ఎకరాలు ఎక్కడెక్కడ కొన్నాడో ఈయన ఇదిగోనండి ఇందులో. పైగా ఈయన ఫాదరు మదరు క్రిస్టియన్స్. మా దేవాదాయ శాఖలోకి రావాలంటే హిందువులై ఉండాలి ఖచ్చితంగా. డిమాండ్ మేడేపల్లి విజయరాజు డిప్యూటీ కమిషనర్ని సస్పెండ్ చేయాలి. అలాగే అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో అవినీతి అధికారుల లిస్ట్ ఒకటి తయారు చేసి వాళ్ళ మీద తక్షణమే చర్యాలి. ఈ ఎవరివి భక్తులు ఇచ్చిన సొమ్ము, భగవంతుడికి భక్తులు ఇచ్చిన సొమ్ము దోసుకు తినేస్తూ ఉంటే వీళ్ళు దాతల హృదయాలు పైన శోకిస్తున్నాయి. పైన అక్కడ వాళ్ళు ఒక దేవాలయం 2 దేవాలయాలు కాదు, దేవాలయాలే కొట్టుకు తినేశాడు ఈ విజయరాజు. ఈ విజయరాజు లాంటి వాళ్ళు ఇంకా కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను నేను ఖచ్చితంగా నేను. కాబట్టి ప్రభుత్వం ఈ ఒక వేరే విచారణాధికారితో ఏసీబీ కేసులు విజిలెన్స్ కేసులు ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద విచారణ జరిపి ఒక నివేదిక సమర్పించి వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని మా ప్రధాన డిమాండ్ అండి.